చాలా కష్టంగా ఉంది, ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్. కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్కి యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్, నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డొస్తుంది అనమాట. ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నారు. అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఈ డివోర్స్లు, ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు. అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే కనుక ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ రిలేషన్షిప్ ల్యాబ్. మనతో ఉన్నారు రామ్ మెట్టు గారు, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్. మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. సో ఇప్పుడు డివోర్స్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి కదా, సో అందరు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఈ జనరేషన్ ఇట్లా డివోర్స్ అడ్జస్ట్ అవ్వట్లేదు, బిఫోర్ జనరేషన్ వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు, వాళ్ళ పేరెంట్స్ ఎట్లా అడ్జస్ట్ అయ్యి బతికారు, ఎగ్జాంపుల్ తీసుకుంటున్నారు. సో అట్లా చూస్తే ఇప్పటి వరకు కూడా మన పేరెంట్స్ తీసుకున్నా, వాళ్ళ పేరెంట్స్ తీసుకున్నా కానీ వాళ్ళ పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి వాళ్ళు అడ్జస్ట్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రుల కోసం వాళ్ళ ఇష్టాలని, వాళ్ళ మనసుని చంపుకొని బ్రతికిన వాళ్ళు ఉన్నారు, బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ జనరేషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే, నా లైఫ్ని నేను ఎందుకు చంపుకోవాలి ఒకరి కోసం, నా లైఫ్ ఒక్క జీవితం అని అంటారు. ఈ రెండింటిని మీరు ఎట్లా చూస్తారు ఒక రిలేషన్షిప్ కోచ్ లాగా? సో అండి, అన్నిటికీ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఎలాగైతే ఉంటాయో అలాగే ప్రీవియస్ జనరేషన్స్ ఏంటంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి, మీరు ఇందాక అన్నట్టు వాళ్ళ పిల్లల కోసమో ఫ్యామిలీ కోసమో అడ్జస్ట్ అయ్యి బతికేవాళ్ళు. అయితే పిల్లల కోసం మాత్రమే లేదా ఫ్యామిలీ కోసం మాత్రమే అడ్జస్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఒక మేజర్ ఎలిమెంట్ ఒకటి ఉందండి వాళ్ళు అడ్జస్ట్ కావటానికి. అదేంటిది అని అంటే ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్. వాళ్ళకి ఏంటంటే నేను వదిలేసి వచ్చేస్తే బయటికి నా పరిస్థితి ఏంటి, నాకు ఉద్యోగం జాబ్ కానివ్వండి లేదా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కానివ్వండి, అవన్నీ పెద్దగా ఉండేవి కాదు అప్పట్లో. వాళ్ళు దే వర్ నాట్ దిస్ ఎడ్యుకేటెడ్, విమెన్ కి ఇంత ఆపర్చునిటీస్ లేకుండే అప్పట్లో. సో లేదు కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కరెక్టే, బట్ ఈ ల్యాక్ ఆఫ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఒకటి ఉంది చూడండి, దట్ వాస్ ది మేజర్ కాజ్ అనమాట, దట్ వాస్ హోల్డింగ్ దెమ్ బ్యాక్. బట్ కరెంట్ టైమ్స్ లో చూసుకుంటే ఆ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే లైక్ వదిలేసి వచ్చేసినా కూడా నాకు ఉద్యోగం ఉంది లేదా నేను ఉద్యోగం తెచ్చుకోగలుగుతాను. దేర్ ఆర్ లాట్ ఆఫ్ వేస్. ఏంటంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు అప్పట్లాగా రెస్ట్రిక్టెడ్ లేకుండే మనకి మార్కెట్. సో మార్కెట్ ఓపెన్ ఉంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన స్కిల్ కూడా ఉంది అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఉండేసరికి ఏంటంటే వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్ టు అ రిలేషన్షిప్? నేను హ్యాపీగా లేను అన్నప్పుడు నేను ఇంకా ఎవరి కోసం బతకాలి, ఎందుకు ఉండాలి కలిసి అనే ఒక క్వశ్చనింగ్ ఉంది. దెర్ ఇస్ నో ఆస్పెక్ట్ విచ్ ఇస్ హోల్డింగ్ దెమ్ బ్యాక్. దట్స్ ద రీజన్ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. అయితే ఓకే, చాలా కష్టంగా ఉంది, ఈ మనిషితో నేను ఇంకా ఉండలేను అంటే సరే డివోర్స్ మేక్ సెన్స్. కానీ కరెంట్ టైమ్స్ ఎలా అయిపోయినాయి అని అంటే చిన్న చిన్న ఇష్యూస్కి యూనో మరీ ఇంకా బేసిక్ చిన్న చిన్న ఇష్యూస్ విచ్ క్యాన్ బి సార్టెడ్ అవుట్. అది పెద్ద ఇష్యూ కూడా కాదు చెప్పాలంటే. అలాంటి వాటికి ప్లస్ ఈగో ఒకటి అడ్డొచ్చేస్తుంది. ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిలకి వెన్ దే వర్ నాట్ ఎంప్లాయిడ్ అండ్ దే వర్ డిపెండెంట్, ఈగో ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉండేది లేడీస్లో. కరెంట్లీ ఏంటంటే ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నా నీకు నాకు ఏంటి తేడా అనే ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈగో ఎలిమెంట్ కూడా అడ్డొస్తుంది అనమాట. ఈ ఈగో రావడం వల్ల ఏంటంటే చిన్న చిన్న విషయాలకి కూడా వాళ్ళు హర్ట్ అయిపోయి నేను తగ్గను, అయితే నువ్వే తగ్గాలి, నేను ఎందుకు తగ్గాలి, నాకేంటి తక్కువ అనే ఈ సెల్ఫ్ క్వశ్చనింగ్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న వాటికి కూడా గొడవపడి విడిపోవడానికి కూడా రెడీ అయిపోతున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఈ చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళ లైఫ్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి అని ఆలోచించే పరిస్థితి కూడా లేదు. ఎందుకనంటే నేను చూసుకుంటా, నా పిల్లల్ని నేను చూసుకుంటా, నాకు ఆ కెపాసిటీ ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్ ఏదైతే వచ్చింది చూడండి, దాని వల్ల ప్లస్ ఒక ఈగో ఏదైతే వచ్చిందో దాని వల్ల ఈ డివోర్సెస్ అనేది కరెంట్ టైమ్స్ లో ఎక్కువైపోతున్నాయి అన్నమాట. ఓకే, అంటే వాట్ అబౌట్ మెన్? వాళ్ళు ఇట్లా థింక్ చేస్తున్నారు, అబ్బాయిలు వాళ్ళ సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి కదా, మెన్ సైడ్ నుంచి కూడా చాలా మిస్టేక్స్ ఉంటాయి. సో ఇక్కడ మిస్టేక్స్ ఏంటి అంటే అప్పట్లో కూడా ఏంటంటే మేల్ డామినేటెడ్ ఫ్యామిలీస్ ఉండే అనమాట. మోస్ట్లీ మీరు ఏ ఫ్యామిలీ అయినా తీసుకోండి, ది డామినేషన్ వాజ్ ఫ్రమ్ ది మేల్ సైడ్. అండ్ అణిగిమణిగి ఉంటది, నేను చెప్పినట్టు ఉంటది, దీనికి ఇంకొక దిక్కు లేదు అనే ఒక థాట్ ప్రాసెస్ నడుస్తుండే అప్పట్లో వాళ్ళకి. అలా నడిచినా
లేడీస్ పెద్దగా తిరగడానికి ఏం లేదు అక్కడ, అవును. రైట్? బట్ కరెంట్ టైమ్స్లో సేమ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేస్తే ఉమ్, వాళ్ళు చెంప మీద కొట్టే వెళ్ళిపోతారు చెప్పాలంటే, అవును. యాజ్ సింపుల్, రైట్? అవును. సో ఆ యాటిట్యూడ్ డిస్ప్లే చేయడం is no more valid, ఉమ్, because even they are equal and they demand their respect, ఉమ్, women, ఉమ్, yeah, ఉమ్, in fact they deserve also చెప్పాలంటే, yeah. ఉమ్, అయితే ఒకటండి, కరెంట్ టైమ్స్లో మీరు అన్నట్టు ఇప్పుడు మెన్ తీసుకోవాల్సిన ఇదేంటిది అనంటే, వర్కింగా కాదా పక్కన పెట్టేస్తే, బికాస్ ఉమ్, దెర్ ఆర్ స్టిల్ అ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ కోసము వాళ్ళ కెరియర్ని గివ్అప్ చేసుకుంటారు. ఉమ్, స్పెషలీ ఎంఎన్సీస్లో వర్క్ చేసే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మందిని చూస్తాను నేను. ఇప్పుడు చూడండి, బేసిక్ లెవెల్లో చూసుకుంటే ఫీమేల్ ఇంకా మేల్ రేషియో చూసుకుంటే, ఎంప్లాయీస్ రేషియో చూసుకుంటే ఉమ్, ఎంత కాదని ఒక 30-40% ఫీమేల్ ఉంటారు. ఉమ్, మీరు టాప్ లెవెల్కి వెళ్తా ఉంటే మీకు ఫీమేల్ కనపడరు, మొత్తం ఉమ్, మేలే కనిపిస్తూ అవును, ఉంటారు. అవునవును. ఎందుకు అని అంటే సమ్వేర్ ఇన్ బిట్వీన్ వీళ్ళకి పెళ్ళయి పిల్లలు పుట్టినాక దే డ్రాప్డ్ అవుట్ ఆఫ్ దేర్ కెరియర్స్. ఉమ్, సో ఈ కెరియర్ నుంచి డ్రాప్ అంటే వాళ్ళు ఎంత పెద్ద సాక్రిఫైస్ చేస్తున్నారు చూడండి. ఉమ్, ఒక అబ్బాయి నీ కెరియర్ని నువ్వు మానేసుకొని ఇంట్లో కూర్చో అని అంటే హౌ టఫ్ ఇట్ ఈస్. అలాంటిది అమ్మాయిలు అది చేస్తున్నారు అని అంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ రెస్పెక్ట్ ఫర్ ఇట్. ఉమ్, వాళ్ళ ఇంట్లో ఏమైనా ఖాళీగా ఉంటున్నారంటే కాదు, దే ఆర్ ఉమ్, టేకింగ్ కేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఉమ్, సో అది దృష్టిలో పెట్టుకొని అబ్బాయిలు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ కనుక అమ్మాయిలకి ఇస్తే ఉమ్, ఈ డివోర్స్లు, ఈ గొడవలు ఇవన్నీ రాకుండా ప్రశాంతంగా ఉంటారు. ఓకే. అది కాకుండా నేనే సంపాదిస్తున్నా నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఉమ్, అని ఈ డామినేటివ్ యాటిట్యూడ్ కనుక డిస్ప్లే చేశారు అంటే కనుక ఉమ్, ఖచ్చితంగా గొడవలు వస్తాయి అండ్ విడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. మీరు ఇందాక అంటున్నారు కదా చిన్న చిన్న విషయాలలో అండ్ ఈగోకి వెళ్ళి డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయని. సో ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వచ్చిన ఏదైనా చిన్న కేసుకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్తారా? అంటే ఐ విల్ టెల్ యూ అండి, ఎంత చిన్న చిన్న వాటికి కూడా పీపుల్ ఆర్ ఫైటింగ్ సో హార్డ్ అనేది. ఉమ్, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దే ఆర్ జస్ట్ మ్యారీడ్ ఫర్ అబౌట్ 6 months అండి. 6 ఉహుహు, months into the marriage. ఉమ్, Now they want to take divorce because వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓ మై గాడ్. సో సో ఈటింగ్ హ్యాబిట్స్ మ్యాచ్ అవ్వట్లేదు అనే ఒక చిన్న కారణం వల్ల సీ హౌ సిల్లీ ఇట్ ఈస్. అండ్ దే ఆర్ రెడీ టు టేక్ డివోర్స్. అంటే ఆ అమ్మాయి నేను ఉంటా, నేను వెళ్ళిపోతానని అంటుంది. ఎందుకు అని అంటే నేను చేసింది ఏది నచ్చదు ఆయనకి, ఆయన తినే కుకింగ్ స్టైల్ అంతా వేరు, నా కుకింగ్ స్టైల్ వేరు, నాకు వచ్చింది నేను చేస్తుంటే ఆయన తినను అనేసి అంటున్నాడు, పద్దాక సాకులు పెడుతున్నాడని ఆయన. సో బేసిక్గా 2 sides మిస్టేక్ ఉంది. ఈ ఆల్సో షుడ్ అండర్స్టాండ్ దట్ మా అమ్మ చేసినట్టే ఈమె కూడా చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సి యువర్ మదర్స్ కుకింగ్ స్టైల్ వాజ్ డిఫరెంట్, ఆమె కుకింగ్ స్టైల్ వేరుంటుంది. అడ్జస్ట్ అయ్యి సమ్ టైమ్స్ అది సమ్ టైమ్స్ ఇది అలా మార్చుకొని ఇచ్చేస్తే ఒక అండర్స్టాండింగ్లో ఉంటే ఇట్స్ బ్యూటిఫుల్. అంతేగాని నాకు నువ్వు చేసిన పచ్చడి నచ్చట్లేదు, ఇడ్లీ వేసిన ప్రతిసారి నేను పల్లి చట్నీ, ఆయనకు పల్లి చట్నీ ఇస్తాము, నాకేమో శనగపప్పు ఇది ఇస్తాము, ఇట్లా చిన్న చిన్న సో సిల్లీ మనకి అనిపిస్తుంది. కానీ అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న వాటి దగ్గర కాంప్రమైజ్ కాకపోతే ఈ చిన్నవే పెద్దగా అయిపోతాయి అనమాట. ఓకే. ఇలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చాక వీళ్ళు ఏమైనా చేంజ్ అవుతారా లేకపోతే వాళ్ళు ఇంకా డివోర్స్‌కే వెళ్తారండి? లేదండి, అంటే జనరలీ కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వీ విల్ పుట్ ఫార్వర్డ్ సర్టన్ ఫ్యాక్ట్స్. వాళ్ళకి కొన్ని తెలియవు. బాబు ఇట్లా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మనం అవ్వాల్సిన కాంప్రమైజ్ ఏంటి అని అబ్బాయికి చెప్పాల్సింది చెప్పి, అమ్మాయిలకి చెప్పాల్సింది చెప్పి, వాళ్ళు హెన్స్ ఫోర్త్ ఎలా ఉండాలి అని ఒక ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చామనుకోండి, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక 60-70% టైమ్స్ ఏంటంటే ఇట్ సక్సీడ్స్. మనం పెట్టిన ఎఫర్ట్స్ వర్కౌట్ అవుతాయి. ఒక 30-40% ఏమవుతుంది అని అంటే వాళ్ళది ఒక మెంటల్ ఫిక్సేషన్ ఉంటుంది అనమాట మైండ్లో. ఏంటంటే నేను ఐ హ్యావ్ టు టేక్ డివోర్స్ అని మెంటలీ ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. ఇంకా ఎవరు చెప్పినా నేను వినా, అది నువ్వు కౌన్సిలర్ అవ్వు, మా అయ్యగా మా అమ్మగా ఏమన్నా నాకు సంబంధం లేదు, నేను ఐ విల్ నాట్ స్టెప్ బ్యాక్ అని చెప్తుంటారు వాళ్ళు. అలాంటి దగ్గర వాళ్ళ ఆ మెంటల్ ఫిక్సేషన్ వచ్చేసింది అని అంటే ఎవరేం చేసినా వర్కౌట్ కాదు. ఇంకా దే మూవ్ ఫార్వర్డ్ ఫర్ డివోర్స్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే. సో డివోర్స్ కేసెస్ తగ్గాలి అంటే ఇప్పుడు లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా తర్వాత ఒకరికొకరు బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళైనాక వాళ్ళు కూడా డివోర్స్ తీసేసుకుంటున్నారు. పోనీ అరేంజ్ మ్యారేజ్లో కూడా డివోర్స్ కేసెస్ అవుతూ ఉన్నాయి కదా. సో అట్లా అని పెళ్లికి ముందు ఒకరొకరు ఒకవేళ అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, సరే ఇద్దరిని ఒకరినొకరు పరిచయం చేసుకొని కొన్ని మంత్స్ ట్రావెల్ చేస్తేనైనా పెళ్ళైనాక గొడవలు కావేమో అనుకుంటే, ఇక్కడ మనం లవ్ మ్యారేజెస్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా డివోర్స్ తీసుకుంటున్నారు. అట్లాంటప్పుడు ఈ మ్యారేజ్ అనే రిలేషన్ అనేది అసలు మన దగ్గర స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎట్లా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది మ్యారేజ్ సిస్టమ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఒకటి చెప్తా చూడండి, చిన్న లాజిక్ చెప్తాను. మనం చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదివాము, ఫిజిక్స్ చదివాము,
వేరియస్ ఫిజికల్ సైన్సెస్ ఇవన్నీ చదివినాం మనము. కానీ వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ లైఫ్ స్కిల్స్. లైక్ చూడండి, అవతలతో ఎట్లా మాట్లాడాలి, మన యాటిట్యూడ్ని పాజిటివ్గా ఎట్లా పెట్టుకోవాలి, అంటే పబ్లిక్ స్పీకింగ్ ఎలా ఉండాలి, ఈ లైఫ్ స్కిల్స్. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్స్, పేరెంట్స్ టు కిడ్స్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఒక పేరెంట్ని మనం ఎలా రెస్పెక్ట్ చేయాలని కిడ్స్కి నేర్పించట్లేదు, కిడ్స్ని ఎలా చూసుకోవాలని పేరెంట్స్కి తెలియదు. ఇవన్నీ ప్రాసెస్ అంతా తెలియకుండా దే గెట్ ఇన్ టు సిస్టమ్ కాల్డ్ మ్యారేజ్. అట్ ద సేమ్ టైం ఒక వైఫ్ని ఎలా ట్రీట్ చేయాలి, వాట్ ఈస్ వైఫ్ టు యూ, వాట్ ఈస్ హస్బెండ్ అనే ఈ బేసిక్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల జనరల్గా ఏంటంటే ఏదో వయసు వచ్చింది కదా, లేకపోతే సెటిల్ అయిపోయింది కదా, పెళ్ళిడికి వచ్చింది పెళ్లి చేసేద్దామని పెళ్లి చేస్తున్నారు తప్ప అసలు ఆర్ దే సూటబుల్ టు గెట్ మ్యారీడ్ అంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉందా అసలు పెళ్ళంటే ఏంటి? ఇట్ ఈస్ జస్ట్ నాట్ టూ పీపుల్ కమింగ్ టుగెదర్, ఇట్ ఈస్ టూ ఫ్యామిలీస్ కమింగ్ టుగెదర్. లైక్ అండ్ ఆల్సో యునో లైఫ్ లాంగ్ జర్నీ, అది జర్నీలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సార్ట్ అవుట్ చేసుకోవాలి, అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఈ అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఇవ్వకుండా పెళ్ళిళ్ళు చేసేస్తా ఉన్నారు చూడండి. అది లవ్ మ్యారేజ్ కానివ్వండి, అరేంజ్ మ్యారేజ్ కానివ్వండి, ఆ అండర్స్టాండింగ్ లేకుండా పెళ్లి చేసుకోవడం వల్ల మోస్ట్ టైమ్స్ మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకి ఒక పర్టికులర్ ఏజ్ నుంచే వీళ్ళకి అండర్స్టాండ్ చెప్పుకుంటూ వచ్చామనుకోండి, యూనో దిస్ ఇస్ ఎవరితో ఎలా ఉండాలి. సో ఆ అండర్స్టాండింగ్ ఎవరితో ఎలా ఉండాలి, అది పేరెంట్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి, హస్బెండ్ తోటి, వైఫ్ తోటి, ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చామనుకోండి సగం ప్రాబ్లమ్స్ రావు అసలు మనకి. ఓకే, పోనీ ఇక్కడే మన ఇండియాలోనే ఇట్లా అవుతున్నాయంటే అది కాదు, మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ లో అన్ని స్టేట్స్లలో మనం ఇలాంటివే చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. పోనీ మన దగ్గర మనం సరిగ్గా నేర్పించట్లేదు అంటే మిగతా దగ్గర కూడా సేమ్ ఇలాంటివే చూస్తూ ఉన్నాం కదా, మరి అంతటా ఒకేలా ఉందంటారా? అంటే మిగతా చోట్ల అట్లీస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఏంటంటే లెట్ దెమ్ ఎక్స్ప్లోర్ అనేసి వదిలేస్తారు అన్నమాట వాళ్ళు. లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 18 దగ్గర నుంచే అసలు వాళ్ళ దగ్గర పెట్టుకోరు. ఇంకా నీకు 18 వచ్చిందంటే నువ్వు సపరేట్ ఫ్లాట్ తీసుకొని నీ నువ్వు బతుకు, అది ఫినాన్షియలీ కానీ లేకపోతే ఏదైనా కానీ. అండ్ మ్యారేజ్లో మోస్ట్ టైమ్స్ ఏంటంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇప్పుడు మనం చూసిన వెస్ట్రన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ మినిమం ఉంటుంది. నాకు నచ్చింది ఎవరు, నాకు యాటిట్యూడ్ మ్యాచ్ అయిందా లేదా అనేది నేను చెక్ చేసుకొని దెన్ ఐ గెట్ ఇన్ టు ఎ మ్యారేజ్. ఐ జస్ట్ ఇంటిమేట్ మై పేరెంట్స్ అబౌట్ ఇట్. అంతేగాని పేరెంట్సే చూస్ చేసుకొని ఇగో ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయిని చేసుకో అనే కాన్సెప్ట్ మోస్ట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు అక్కడ. సో అక్కడ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకుంటావా నీ ఇష్టము, విడిపోతావా కూడా నీ ఇష్టమే, సో డోంట్ కన్సల్ట్ us అని పేరెంట్స్ ఏంటంటే ఆ ఇండిపెండెన్స్ కిడ్స్కే ఇచ్చేస్తారనమాట. సో అలా ఇవ్వడం వల్ల ఏమంటే వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంటింగ్లో లైక్ తెలిసి తెలియక ఓకే యు ఆర్ ద రైట్ వన్ అనేసి అనుకొని పెళ్లి చేసుకున్నాక మేబీ వి బోత్ ఆర్ నాట్ కరెక్ట్ టు ఈచ్ అదర్ అని తర్వాత రియలైజ్ అయ్యి దెన్ మూవింగ్ పార్ట్స్ ఇలాంటి బేసిక్గా ఏంటంటే ఆ ఎక్స్పెరిమెంటింగ్ వల్ల అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ది వరల్డ్. సో ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే డివోర్స్ ఇప్పుడు ఒక దగ్గర అడ్జస్ట్ కాలేక డివోర్స్ తీసుకుంటున్నారు కదా, డివోర్స్ తీసుకున్నాక వాళ్ళు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తూ ఉన్నారు? అప్పటి వరకు అడ్జస్ట్ అవ్వట్లేదు, తర్వాత వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్, ఇంకో మ్యారేజ్ చేసుకోవాలి, వాళ్ళకి ఇంకో మ్యాచ్ దొరకదు, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. విల్ దే ఆర్ బీయింగ్ హ్యాపీ ఆఫ్టర్ గెటింగ్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోను అని కొందరు మెంటలీ ఫిక్స్ అయిపోతారు. నాకు వద్దు అసలు ఈ పెళ్లి ఇదంతా వద్దు, నాకు కాంట్ హ్యాండిల్ దిస్ అనేసి కొందరు ఏంటంటే దే స్టే సింగిల్. అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఏం టెన్షన్స్ ఉండవు. కానీ ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒక కంపానియన్షిప్ ఉంటే బాగుండు అని మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంటుంది వాళ్ళకి. ప్రాబ్లీ అబౌట్ 50 years 55 years 60 years ఆ ఏజ్కి వచ్చిన తర్వాత ఏంటంటే దే విల్ స్టార్ట్ మిస్సింగ్ దట్ పెళ్లి చేసుకుంటే బాగుండు, నాకు ఒక కంపానియన్ ఉంటే బాగుండు అనేసి అప్పుడు రియలైజ్ అవుతూ ఉంటారు అనమాట. సో ఎవరు ఇంకొక పెళ్లి చేసుకోకుండా డివోర్స్ తీసుకున్న వాళ్ళు అప్పుడు బాధపడుతూ ఉంటారు. డివోర్స్ తీసుకొని ఇమీడియట్లీ ఇంకొక పెళ్లి చేసుకున్నారు అనుకోండి, అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అంత తొందరగా కుదరదు. సొసైటీ నుంచి అందరు ఏళ్ళు చూపిస్తూ ఉంటారు. సెకండ్ మ్యారేజ్ అనేసరికి ఏంటంటే అందరికీ అందరికీ చులకన అయిపోవడము, అండ్ నలుగురు 4 మాటలు అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి పర్సనల్గా ఒక గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుంది. సపోజ్ నేను ఒక సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, ఇప్పుడు ఈ రూమ్లో ఇలా సరదాగా కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, నార్మల్గా మీరు నన్ను చూసినా కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే అరే వీడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు కదా, నువ్వు మెంటలీ ఆలోచిస్తున్నావేమో, నా గురించి ఆలోచిస్తున్నావేమో అని నాకు ఆ సైకలాజికల్ థాట్ వచ్చేస్తూ ఉంటుంది. సో
వీళ్ళు నా గురించి అనుకుంటున్నారు, నా గురించి చెడ్డగా అనుకుంటున్నారు, ఉమ్, ఎవ్వరేం అనుకోకపోయినా మనకు ఆ థాట్ వస్తుంది. సో మెంటల్ పీస్ రాదనమాట మనకి. ఉమ్, సో అలా ఏంటంటే ఈ సెకండ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు. ఉమ్, ప్లస్ ఏంటి, ఆల్రెడీ కొన్ని ఫంక్షన్లకి ఒక పర్సన్ తోటి వచ్చి ఉమ్, ఇప్పుడు మిగతా ఫంక్షన్లకి ఇంకో పర్సన్ తోటి వస్తున్నాడు, ఇతను మా హస్బెండ్ అని 10 మందికి చెప్పుకోవాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఉమ్, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మేజర్గా ఏంటంటే కిడ్స్ దగ్గర వస్తుందండి ప్రాబ్లం. ఉమ్, కిడ్స్ పుట్టక ముందు డివోర్స్ ఒక ఎత్తు అయితే, ఉమ్, కిడ్స్ పుట్టాక డివోర్స్ తీసుకుంటే అది ఇంకొక ఎత్తు. ఉమ్, నేను నెక్స్ట్ మ్యారేజ్ చేసుకుంటే అతను నన్నే కాదు, ది అదర్ పర్సన్ నన్నే కాదు, ఉమ్, నా కిడ్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఉమ్, అక్కడ మేజర్ ప్రాబ్లం వస్తుంది. ఉమ్, సిగ్గు లేకుండా కొందరు ఎట్లా చెప్తారు తెలుసా అండి, నేను చూస్తుంటాను, ఉమ్, ఆ, నువ్వు కావాలి కానీ నీ పిల్లొద్దు నాకు, ఉమ్, నీ పిల్లని మీ ఇంట్లోకి ఇచ్చేసి నిన్ను మాత్రం పెళ్లి చేసుకుంటా అని అంటుంటారు. అంటే మోస్ట్ మెన్ ఉమ్, వెన్ దే ఆర్ సీకింగ్ ఫర్ సెకండ్ మ్యారేజ్, వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అది. ఉమ్, సో వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ అయినప్పుడు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఉమ్, నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా కానీ నీ బేబీని యాక్సెప్ట్ చేయనంటే అసలు తల్లికి ఎంత కాలుతుందండి. సో అలా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. ఉమ్. అండ్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నమాట బేసిక్. సో వన్స్ దే గెట్ ఇంటు డివోర్స్, దానికన్నా కానీ ఫస్ట్ మ్యారేజ్ లో కొంచెం అడ్జస్ట్ అయ్యి బతకడమే బెస్ట్ ఏమో కదా. అంటే ఇట్ డిపెండ్స్ అండి, టు వాట్ ఎక్స్టెంట్ ఆర్ యూ అడ్జస్టింగ్ అనేది ఇట్ డిపెండ్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్ విచ్ ఈస్ ఓకే టు అడ్జస్ట్, ఇట్ ఈస్ బెటర్ టు అడ్జస్ట్. ఇఫ్ యు ఆర్ యునో సఫరింగ్ అ లాట్, నీ ఫస్ట్ మ్యారేజ్ వల్ల ఎక్స్ట్రీమ్లీ సఫర్ అయిపోతున్నాను, ఇంకా అసలు ఇట్లాంటి బతికి వేస్ట్ అనే ఫీలింగ్ నీకు వస్తుంది అని అంటే బెటర్ కమ్ అవుట్ ఆఫ్ దట్ మ్యారేజ్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది ఇంటెన్సిటీ అండి. ఓకే, ఇద్దరికి కౌన్సిలింగ్ ఇస్తేనే ఈ డివోర్స్ కేసెస్ ఆగుతాయా బిఫోర్ మ్యారేజ్? బిఫోర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటారు వాళ్ళు, బట్ ప్రాక్టికలీ ఏమవుతుంది అనేది నోబడి నోస్. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ ఇప్పుడు ఫోటో షూట్లు అనేసి, ప్రీ వెడ్డింగ్ అనేసి, పోస్ట్ వెడ్డింగ్ ఎన్ని ఇంత గ్రాండ్ గా వేసుకుంటున్నారు కదా, వాళ్ళు దీనికి పెట్టిన టైం ఎంతైతే ఉంటుందో దానికంటే తక్కువ టైంలోనే డివోర్స్కి వెళ్ళిపోతారు. సో ఆ లెవెల్ ఆఫ్ ఇదైపోతుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్స్ ఇవన్నీ ఎలాగైతే చేస్తున్నారో అలా ఇది కూడా కౌన్సిలింగ్ సెషన్ లో పెట్టేసుకోండి. సో ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అని పెట్టేసుకుంటే సూపర్, అది గుడ్ ఐడియా అండి. చెప్తున్నా కదా, దానికి పెట్టే ఖర్చు ఈజ్ వర్త్ చెప్పాలంటే. పెట్టే వీటన్నిటికంటే కూడా ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ ఏదైతే మీరు పెట్టుకుంటారో, ట్రస్ట్ మీ, దట్ విల్ యాక్చువల్లీ హెల్ప్ టు హోల్డ్ ది రిలేషన్షిప్ స్ట్రాంగ్. ఎక్కడైనా ఉందా ఇట్లాంటి సిస్టమ్? ఇప్పటి వరకు ఎవరికైనా లేదండి, మనమే పెట్టుకోవాలి. తొందరలో ఆ డే కూడా వస్తుంది డెఫినెట్లీ, అండ్ రావాలి, ఈ డివోర్స్ ఆగాలి అని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.